రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ను సొంతం చేసుకునేందుకు పావులు కదుపుతున్నట్లు గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా భారత్ వేదికగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఆపరేషన్స్ ను తమ అధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జియో సినిమా సంస్థల విలీనానికి వేగంగా అడుగులు పడుతున్నాయని ఓ జాతీయ వెబ్సైట్ పేర్కొంది. ఈ రెండు సంస్థల విలీనమైతే ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ వాటా 51% చేరుకుంటుంది. దీంతో అతిపెద్ద షేర్ హోల్డర్ గా రిలయన్స్ నిలవనుంది. అంతేకాకుండా మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో అతిపెద్ద సంస్థగాను రిలయన్స్ సంస్థ అవతరించనుంది. అటు డిస్నీ ప్లస్ కు విలీన సంస్థలో 49% వాటా ఉండనున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ కు చెందిన వయాకామ్ 18 కి అనుబంధ సంస్థగా విలీన సంస్థను ఏర్పాటు చేయనున్నారని సదరు వెబ్సైట్ తమ కథనంలో వెల్లడించింది. యాజమాన్య వాటా కోసం రిలయన్స్ నగదు రూపంలో చెల్లింపులు జరపనుందని కూడా పేర్కొంది. అయితే ఈ నగదు మొత్తం ఎంత అనే వివరాలు తెలియాల్సింది. విలీన సంస్థ బోర్డులో అటు రిలయన్స్, ఇటు డిస్నీ ప్లస్ కు సమాన ప్రాతినిధ్యం ఉండబోతోందని సమాచారం. ఇరు సంస్థల నుంచి చెరొక డైరెక్టర్ ఉంటారని తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి ఈ విలీనం కొలిక్కొచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.